యుద్ధ రంగంలో ఒక సైనికుడు ఉన్నాడు. ఆ సైనికుడు ఎవరితో పోరాటానికి సమాయత్తం అయ్యాడంటే సైన్యాధిపతితో పోరాడడానికి సమాయత్తం అయ్యాడు. జాగ్రత్త వినండి. అవతలు ఉన్నదేమో సైన్యాధిపతి, యువతలు ఉన్నదేమో ఒక సైనికుడు. అయితే యుద్ధంలో ఈ సైనికుడు తరపున వారు గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సైన్యాధిపతి ఆయన తరపున్న సైన్యం పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే యువతలున్న సైనికుడు శత్రు శిబిరములో ఉన్న సైన్యాధిపతి వెంట పడుతున్నాడు. జాగ్రత్త వినాలి. అవతలున్నదేమో సైన్యాధిపతి, యువతలున్నది ఎవరు? ఒక సాధారణమైన సైనికుడు. అయితే ఇక్కడ గమనించండి, ఈ సైనికుడికి ఒక తలాంతు ఉంది, ఒక గొప్ప సామర్థ్యం ఉంది. ఏంటంటే సామర్థ్యం, అతడు అడవి లేడంత వేగంగా పరిగెత్తగలడు. బైబిల్ గ్రంథంలో అంత వేగంగా పరిగెత్తగలిగిన వాడు ఎవరు లేరు. దేవుడు తనకు ఆ సామర్థ్యం ఇచ్చాడు. అవతలున్నది సైన్యాధిపతి. పోనీ ఆ సైన్యాధిపతిని ఏమన్నా తక్కువ అంచనా వేద్దామా? అసలు వేయలేం. ఎందుకు తక్కువ అంచనా వేయలేమంటే అతడు యుద్ధ రంగంలో ఆరితేరిపోయాడు. చాలా యుద్ధ రంగంలో నైపుణ్యత తెలుసు ఆయనకి, యుద్ధ తంత్రాలు బాగా తెలుసు. చిరకాలం సౌలు పక్షాన సైన్యాధిపతిగా ఉండి యుద్ధంలో అన్ని విద్యల్లో ఆరితేరాడు. ఇప్పుడు ఈ సైన్యాధిపతి వెంట యువతలో ఉన్న దావీదు తరపున ఉన్న ఒక సాధారణమైన సైనికుడు, యోధుడు అనుకోవచ్చు, ఆయన వెంట పడుతున్నాడు. ఆ సైన్యాధిపతి అన్నాడు, నీవు నా వెంట పట్టం యోగ్యం కాదు, నీవు నా వెంట పట్టం మంచిది కాదు, నువ్వు వెనక్కి వెళ్ళిపో అన్నాడు. ఈయన అన్నాడు, లేదు నేను ముందుకే అన్నాడు. లేదు నువ్వు వెనక్కి వెళ్ళు, నువ్వు ముందుకు వస్తే నేను చంపుతానన్నాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆయన ముందు రెండు అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ సైన్యం ఎడిదిరిగి గెలిచింది, దావీదు పక్షపు వారు గెలిచారు, ఇంకా ఆయన వెనక్కి వెళ్ళిపోవచ్చు. వెనక్కి వెళ్ళిపోతే యువతలో ఉన్న శత్రువు మిస్ అయిపోతాడు. ఆ సైనికుడు ఏం చేశాడు తెలుసా? ముందుకే వెళ్ళాడు. ఆయన చివరిసారి చెప్పాడు, నేను నిన్ను చంపుతా, నిన్ను చంపితే వాళ్ళ అన్న ఈ సైన్యాధిపతికి తెలుసు, నిన్ను చంపితే మీ అన్నకు ఏదో ఒకసారి నేను ముఖాన్ని చూపించాల్సి వస్తుంది, అప్పుడు చూపించలేను, నువ్వు వెనక్కి వెళ్ళిపో అన్నప్పుడు వెళ్ళలేదు. ఈ సైన్యాధిపతి ఈట తీసుకొని పరిగెత్తి వస్తున్న వాడిని కడుపులో పొడి చంపేశాడు. జాగ్రత్తగా వినండి. పరుగు పందెంలో వెనక్కి వెళ్ళలేదు, ముందుకే వెళ్ళాడు. చనిపోతాడని తెలిసిన వెనక్కి వెళ్ళలేదు, ముందుకే వెళ్ళాడు. తనకన్నా గొప్ప బలము గలవాడితో పోరాడవలసి వచ్చిన వెనక్కి తగ్గలేదు, ముందుకే వెళ్ళాడు. దేవుడు తనకిచ్చిన సామర్థ్యాన్ని, పరిగెత్తుట అన్న సామర్థ్యాన్ని, తను పరుగు పందెం ఆపలేదు, మరణము వరకు పరిగెత్తాడు. క్రైస్తవ జీవితం పరుగు పందెం. అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, పరుగు పందాన్ని పోల్చి అంటున్నాడు, నా పరుగును నేను తుదముట్టించాను అన్నాడు. పరుగు పందెమును ప్రారంభించడం, ఏ రోజైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా కలిగి ఉన్నావో, ఏ రోజైతే దేవుని కొరకు తీర్మానం చేశావో, ఆ రోజు ప్రారంభమైన మన పరుగు చివరి శ్వాస వరకు కూడా, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకేమిస్తానంటున్నాడు? జీవకిరీటం.